మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువతని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పిన మహానుభావుడు. తెలంగాణ వచ్చిందంటే ఆయన స్ఫూర్తి. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు అన్ని విషయాలు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి 4 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి ఈ తెలంగాణ విముక్తి కోసం 5 లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చి మనం ఎత్తిమే పెట్టి బంగారు తెలంగాణ పేరు మీద ఇవాళ రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం మనం. ఈ రోజు కేసీఆర్ ఒక కొడుకు ఒక మాట మాట్లాడి నేను ఒక మీటింగ్ లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని 3వసారి ముఖ్యమంత్రి చేయమంటున్నాడు. కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక 32 మంది బిల్డింగ్ల మీదకి వెళ్ళి చనిపోయినప్పుడు ఆ సంస్థ ఎవరికి పేపర్ దిద్దే సంస్థ? మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో 30 లక్షల మంది జీవితాలని నాశనం చేసింది ఎవరు? ఇవాళ ఈ రోజు రైతులు ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. మనసున్న మహారాజు ఎవరైనా ఆ పనులు చేస్తారా? అందుకని ప్రజలారా చెప్తున్నాం, మాకు అధికారం ముఖ్యం కాదు. అధికారమే ముఖ్యం అనుకుంటే సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేవారు. అధికారమే ముఖ్యం అనుకుంటే తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ లేని పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి పసి పిల్లలు మాంసం ముద్దలుగా అయిపోతుంటే సోనియా గాంధీ గారు మేము కలిసిన ఒక మాట చెప్పింది. మా ఇంట్లో ఒక మనిషి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోతే 10 సంవత్సరాలు మేము బయటికి రాలేకపోయినాం, ఇంతమంది పిల్లలు చనిపోతుండ్రు, తప్పకుండా తెలంగాణ ఇస్తారని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బల్రాం నాయక్ గారు ఉన్నారు. అప్పుడు ఆ ఎంపీలు మినిస్టర్గా ఉండి మేము కొట్లాడితే అన్న మాటలు తెలంగాణ ఇస్తాను, మీరు పిల్లలకు ధైర్యం చెప్పండి అని చెప్తే ఆ రోజు మేము అనంతరం ముందుని పోరాటం చేసాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి వెనుకకు చూస్తే ఏమీ జరగలే. ఆ కుటుంబం బంగారం అయింది. బంగారం కాదు, వజ్రాలు డైమండ్స్ లోని ఇలా ప్రపంచంలోనే ఇలా అత్యంత కుబేరుడైన తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఏం జరగలే. ఆఖరి ₹1,00,000 రుణమాఫీ చేయవా బాబు అంటే ఇవాళ దాన్ని 4 విడతలు 6 విడతలు చేసినాం. బ్యాంకు వాడు వడ్డీ కిందే తీసుకుంటున్నాడు. ఇవాళ కొత్త రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ వరి పండించిన రైతుకు అక్కడ మా ముఖ్యమంత్రి ₹2,960 ఇస్తున్నాడు. ఈయన 14,000-1,500కు ఇప్పటికీ కొన్న ధాన్యానికి డబ్బులు రాలేదు. ఈయన మనసున్న మహారాజ్ అంట. అందుకనే ఈ రోజు ఉదయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వారి మిత్ర బృందం వారి కాన్స్టిట్యున్సీ నాయకులతోని ఇద్దరం మాతో పాటు మా గురువు గారైన రామ్ సాయం సురేందర్ రెడ్డి గారి గురించి అందరికి తెలిసిందే. ఇలాంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్ గా చేసిందే ఆ రోజుల్లో రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి కూడా మా చర్చల్లో పాల్గొన్నాడు. చాలా సంతోషం. వారిని ఆహ్వానించడం, మా ఆహ్వానాన్ని వారు కూడా మన్నించడం. తప్పకుండా మేము కూడా చెప్పినాం, పాత కొత్త లేకుండా నీ ఎమ్మడొచ్చే నాయకులందరూ కూడా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని, అది ఏ పదవులైనా కానీ మా పార్టీ పెద్దలకు చెప్పి మీ ఎమ్మడి ఉంటామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. చాలా సంతోషమైన మాట. పాలమూరులో 6 సార్లు ఎమ్మెల్యేగా, అందులో ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన తెలంగాణ ఉద్యమగాడు జూపల్లి కృష్ణారావు అయితే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి ఎంపీ ఉండే ఇలా లక్షలాది మంది గుండెల్లో ఈ రోజు ఆయన పేరు తెచ్చుకొని ప్రతి కుటుంబానికి సాయం చేస్తున్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కూడా కాంగ్రెస్కి వస్తానని చెప్పడం వాళ్ళ బృందంతో చాలా సంతోషమైన విషయం. ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు ఖమ్మంలో జరిగే సభ అది ఎన్నికల ప్రచారం మొదటి సభలా ఉంటుంది. ఆ సభలో ఖమ్మంలో ఎక్కువ మంది వస్తారు. ఖమ్మం నుంచి మీ జన సమీకరణ చేయం, ఎవరికి డబ్బులు ఇవ్వం, అందరికీ చెప్తున్నాం. తెలంగాణలో ఇవాళ నిరంకుశ ప్రభుత్వాన్ని జరిగే ఇది ఎన్నికల సభ కాబట్టి మీరు సొంతంగా వచ్చి కేసీఆర్ గారు ఇది ఆ సభతోనే దిగిపోతున్నట్టు మన సందేశం ఇచ్చే విధంగా సక్సెస్ చేయాలని సభ డేటును మేము అన్ని కూడా పార్టీ పరంగా వారు ప్రకటిస్తారు. ఒకటే కోరుతున్నాం, మేము మళ్ళీ కోరుతున్నాం. ఇవాళ రోడ్లు పోతున్నాయి, రోడ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగులకు ఓపీసీ ఇయ్యరు, 1 టైం సెటిల్మెంట్ ఇవాళ ఛత్తీస్గఢ్ లో చేస్తారు, రాజస్థాన్ లో చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈయన ఎందుకు చేయడు? ఉద్యోగులతో చెలమాట మాడుతున్నాం. ఇతనికి బుద్ధి చెప్పడానికి మాకు పదవులు ముఖ్యం కాదని మళ్ళీ చెప్తున్నాం.
ఇవాళ వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాం. మా పార్టీ కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం రావాలని వారు కోరడం, వారు కూడా సంతోషంగా అంగీకరించినందుకు వారికి స్వాగతం పలుకుతూ త్వరలోనే అన్ని కార్యక్రమాలు వస్తాయి. పార్టీ పరంగా తప్పకుండా 70 నుంచి 80 స్థానాలు. ఆయన ఇవాళ 5 లక్షల కోట్లుండి ఇంటికి కిలో బంగారం ఇచ్చినా గెలవలేడు. మీ సాక్షిగా చెప్తున్నాయి. ఇవాళ ఒక ఇంటికి కిలో బంగారం ఇచ్చినా గెలవలేడు. ఎందుకంటే ఆయన పరిస్థితి ఏముంది, ఎన్నికల సీఎం కాకముందు ఇవ్వాలేం పరిస్థితి. దేశానికి మొత్తం ఎన్నికలు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చిందంటే ఇవాళ మాలాంటి వారు గుండె తరకపోతుంది. పిల్లల్ని శ్రీకాంతాచార్య లాంటి వారు చరణిపోతే మంత్రి పదవులకు వదిలిపెట్టి ప్రాణాలు సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేసాం. మా ఎంపీలు సొంత పార్టీ ఉండి సస్పెండ్ చేసింది సోనియా గాంధీ గారు. అయినా భయపడలే వాళ్ళు. ఇక అమరజీవులు 11 మంది సకల జనులు అందరి పాత్ర ఉంది. కానీ బాగుపడేది ఎవరు? ఒక కుటుంబం. అందుకని ప్రజలందరినీ మీడియా ద్వారా ఎక్కువగా చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు లాగా, జూపల్లి గారు లాగా అందరూ కూడా పార్టీని వీడిన వారు. పాత కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇతర పార్టీల్లో ఉన్నారు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌరవించి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇది అధికారం కోసం కాదు, ఇవాళ తెలంగాణను కాపాడుకోవడం జరిగే పోరాటం. ఒక్కటే అవకాశం ఇవ్వండి. 5 ఏళ్లలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ విధంగా ఇవాళ బంగారు తెలంగాణ చేస్తారని మోసం మాటలు చెప్పాం. కానీ బతుకుల తెలంగాణ, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఊరికి 500 ఇల్లు ఇచ్చినాం. ఏ పార్టీ అని అడగలే. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకు ₹1,00,000 అని చెప్పలే మేము. ఆ రోజు 2000 ప్రెసిడెంట్స్ ఇస్తే నిన్న కేటీఆర్ అంటున్నాడు, పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇష్టమైన మాట్లాడుతున్నాడు. అరే కేటీఆర్, భార్యాభర్తకు అవ్వా తాతలకు చెరి 200 ఇచ్చినాం 2004లో. ఇవాళ గుర్తుపెట్టుకో, 2023 అంటే 20 ఏళ్ల తర్వాత ఆ 400 4,000తో సమానం ఇవ్వాలి. రేపు మేము 4,000 ఇస్తామని చెప్తున్నాం. దానికి 2,000 పెన్షన్ కావాలా, 200 కావాలా అంట. నీ పెన్షన్ మేము 4,000 ఇచ్చినాం, భార్యాభర్తలకు ఇచ్చినాం. అవ్వతాతలకు భార్యాభర్తల కంటే 400 అంటే ఇవాళ 4,000తో సమానం 20 ఏళ్ల తర్వాత. అదే 4,000 ప్రకటించినాం. ముందు కూడా ఇచ్చేదే చెప్పేదే చెప్తాం, చేయగలిగేదే చెప్తాం తప్ప నీలాగా మోసం చేయం. ఎన్నికల ముందు ఇలా బీసీ అనడం 5,20,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని కులాలు ఉన్నాయల్లా, ఎన్ని కులాలకు పెట్టినాం? అందరూ వెనుకబడ్డ వారే కదా. అసలు నీ మంత్రివర్గంలోనే సామాజిక న్యాయం లేదు. ఇవాళ దళితులలో ఏబిసిడి వర్గీకరణ కోసం కోరితే దాన్ని పక్కన పెట్టి ఇవాళ నువ్వు ఏం చేసినావు? మాది సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వలే. ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి, ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సఫరించాలని ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. వారు మాట్లాడింది పెద్ద తాటికే అంత అక్షరాలు చేస్తాం. మనసున్న మహారాజుకి ఎగ్జాంపుల్ చెప్పినా, మనసున్న మహారాజు అయితే ఇన్ని ఆత్మహత్యలు జరగవు, ఇన్ని తప్పులు జరగవు. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి శ్రీనివాసరెడ్డి మన మిత్ర బృందానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ తెలంగాణ మీటింగు ప్రతి బూత్కెళ్ళి 10-20 మంది స్వచ్ఛందంగా రావాలి. మీరు కార్యకర్తలుగా సామాన్య ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం, ఉద్యోగులకు పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా స్వచ్ఛందంగా రండి. ఎక్కువగా జన సమీకరణ మనం చేసేది లేదు. స్వచ్ఛందంగా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం మీ అందరికీ తెలుసు. 5 లక్షలు అందరికీ నమస్కారం. మనం 5 లక్షలు 6 లక్షలు అని చెప్పాం. కొంగర్ కళాల్లో 25 లక్షలు అని చెప్తే 500 కోట్లు పెడితే 2-3 లక్షలు రాక సభంతా వెలవెలపోయింది. మనం 500 కోట్లు కాదు కదా, 5 రూపాయలు పెట్టే ఖర్చు లేదు. ఒక స్టేజ్, మైక్ పెడతాం, లైట్లు పెడతాం, అంతే. స్వచ్ఛందంగా రమ్మంటున్నాం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని రమ్మని చెప్తున్నాం. మీరే రావాలి, మీరే వచ్చి కాపాడుకోవాలి తెలంగాణని. ఇవాళ మేము ఉంటాం, మీ వెంబడి, మీ వెనక నడుస్తాం, మీకోసం ప్రాణాలను ఇస్తాం. తెలంగాణ కోసం ఎట్లా ప్రాణాలు ఇచ్చిన పిల్లలు కాపాడుకోవడానికి మీ వెంబడి మేము ఉంటాం. సక్సెస్ చేయాలని కోరుకుంటూ శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి స్వాగతం.